హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి కొబ్బరి హల్వా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ కొబ్బరిని తురుముకుని పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కప్ కొబ్బరి తురుముని తీసుకున్నానండి. ఇది ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ 1/2 కప్ వరకు మిల్క్ని వేసుకుంటున్నాను. ఇది కాచిన పాలు అనమాట. అవి కొంచెం హీట్ అయ్యే లోపల ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టేసుకుని ఈ మిల్క్లో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ని వేసుకుంటున్నాను. ఇలా 1/2 కప్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని ఇందులోకి వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సిమ్లోనే పెట్టుకున్నానండి. ఇలా సిమ్లోనే పెట్టుకుని ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు. ఇది మట్టికి ఆప్షనల్ అండి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ప్యాన్కి సెపరేట్ అవుతుంది. ఈ విధంగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కొంచెం స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోకండి, ఎక్కువే ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని పైన గార్నిష్ చేసేసుకోవాలి. ఇలా నేను బాదం వేసుకున్నాను. మీకు నచ్చినవి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలోనే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. కోవా టేస్ట్ అయితే వస్తుందండి. అలా కొబ్బరి కమ్మదనం కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.